చేస్తున్న క్రమం వాస్తవంగా ఒక 10th క్లాస్ చదివే ఒక మైనర్ బాలుడి ఆలోచన విధానం సొసైటీలో నిజంగా ఎలాంటి చర్చ జరుగుతుంది. ఈ అంశాలు బయటపడిన తర్వాత ఒక బాలుడు చంపిన తీరు పక్కా ప్రొఫెషనల్గా వివరించిన విధానం వాళ్ళ ఆలోచన విధానం ఇదంతా కూడా అంత పక్కదారి పట్టడానికి అంత క్రూయల్గా వాడి ఆలోచనలు తయారవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేస్తాయంటే ఇలాంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటివరకు జంట నగరాల్లో ఇలాంటి మర్డర్ ఎవరు చూసి ఉండరు. బహుశా ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంత క్రూయల్గా ఇంత బ్రూటల్గా మర్డర్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు. బట్ దీని గురించి ప్రస్తుతం పోలీసుల విచారణలో ఈ అంశాలు బయటపడిన తర్వాత ఎలాంటి చర్చ జరిగే ఛాన్స్ ఉంది? వైద్యులు కూడా పిల్లల ప్రవర్తన పైన ఖచ్చితంగా తల్లిదండ్రుల అబ్జర్వేషన్ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు. ఎందుకంటే బాబు దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, పరిస్థితులు ఏంటి, అసలు ఆ దొంగతనానికే పరిమితం కాలేదు. అంటే అడ్డొస్తే చంపడానికి కూడా తెగించి చిన్న బాలికని హత్య చేశాడు ఈ బాలుడు అని చెప్పేసి పోలీసులు షాక్కు గురైన పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఆ సమాజంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పటికే డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలా డ్రగ్స్ సేవించిన వారే కొంతమంది. నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఏం చెయ్యాలనేది కూడా పేపర్ పై ఒక బ్లూ ప్రింట్ ఒక బ్లూ ప్రింట్ రాసుకున్నాడు నిందితుడు, ఆ 10th క్లాస్ విద్యార్థి. నిజంగా మీరు నమ్ముతారని చెప్పే అంశాలు ముఖ్యంగా మిషన్ థెఫ్ట్ పేరుతో పక్కా ప్లాన్ చేసుకున్నాడు. పేపర్ పై స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు నిందితుడు. గో టు హోమ్, అలాగే రిమూవ్ ది లాక్. ఫస్ట్ వన్ గో టు హోమ్, సెకండ్ వన్ రిమూవ్ ది లాక్, థర్డ్ వన్ టేక్ ద మనీ, అలాగే ఫోర్త్ వన్ కీప్ ఇట్ గాడ్ దేర్, ఫిఫ్త్ వన్ క్లోజ్ ది డోర్, సిక్స్త్ వన్ కటింగ్ విత్ నైఫ్. ఇది 1 2 3 4 5 6 అంశాలు రాసుకున్నాడు. మిషన్ థెఫ్ట్ పేరుతో పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు. ఒక 10th క్లాస్ కుర్రాడు, ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంత పక్కా ప్రొఫెషనల్గా స్టెప్ బై స్టెప్ ప్రణాళికలు వేసుకొని ఒక పేపర్ పై స్కెచ్ వర్క్ చేసుకొని పేపర్ పై వర్క్ పెట్టి పేపర్ ప్లాన్ చేసుకొని ఇంత పక్కగా మర్డర్ చేశారంటే మీరు నమ్ముతారా? నిజంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇలాంటి మర్డర్ మీరు కని విని ఎరిగి ఉండరు. బహుశా ఇంత పక్కా ప్రొఫెషనల్గా ఒక బాలుడు హత్య చేసి ఉంటాడు. దొంగతనం కోసం వెళ్ళి ఎవరైనా అడ్డొస్తే కూడా ఎలా హతమార్చాలో, ఏ రకంగా బయటపడాలో, ఏ రకంగా ఎంట్రీ ఇవ్వాలో, ఏ రకంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలో, చివరికి ఏ రకంగా మారణాయుధాలు కూడా ఏ రకంగా వాడాలో కూడా రాసి పెట్టుకున్నాడు. 6 పాయింట్లు. ఎగ్జాక్ట్లీ 6 పాయింట్లు. ఏం చేయాలనేది పేపర్ పై బ్లూ ప్రింట్ తీసుకున్నాడు ఆ విద్యార్థి. నిజంగా ఇలాంటి ఘటనల గురించి వింటుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఆలోచన ధోరణి కూడా తయారవుతుందా పిల్లల్లో అని కూడా ప్రస్తుతం సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. సురేష్ జాయిన్ అవుతున్నారు మళ్ళీ నాతో. సురేష్, నిజంగా ఆ కుర్రాడు ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా తయారు చేసుకొని పాయింట్ వైజ్గా ఎలా ఎంట్రీ ఇవ్వాలని దగ్గర నుంచి మొదలు పెడితే ఎలా ఎస్కేప్ అవ్వాలనే దాకా కూడా పూర్తి అంశాలను కూడా ఒక పేపర్ పై రాసుకొని ముందు పేపర్ వర్క్ చేసుకొని పక్కా ప్లానింగ్తో మర్డర్ చేశాడు. అసలు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే బాబు ముందుగానే ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకొని అక్కడ ప్రీ ప్లాన్డ్గా ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ డోర్ని ఎలా బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసి మళ్ళీ అక్కడ పలగొట్టి ఆ పలగొట్టిన డబ్బులు తీసుకొని మళ్ళీ బ్యాక్ ఎలా రావాలనే దానికి సంబంధించి ఒక పేపర్ మీద రాసుకోవడం జరిగింది. ఈ కేసుకి ఇప్పుడు అదే ఆధారం కీలకమైంది. ఎందుకంటే పోలీసుల దర్యాప్తులో అతని అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ పేపర్ని స్వాధీనం చేసుకొని చూసిన తర్వాత పోలీసులు షాక్కు గురయ్యారు. అసలు ఈ పేపర్లో ఎలా రాసుకున్నాడు, ఒకవేళ యూట్యూబ్లో చూసి సోషల్ మీడియాలో చూసి ఏమైనా రాసుకున్నాడా, లేదంటే ఇలాంటి వార్డ్స్ పిల్లలకి అవసరం ఉండదు. ఎందుకంటే ఇల్లు బ్రేక్ చేయడం, దొంగతనం చేయడం అనేవి టీవీలో చూసి వార్తల్లో వింటుంటారు తప్ప డైరెక్ట్గా బాబు పేపర్ మీదనే రాసుకొని లోపలికి ఎలా వెళ్ళాలి, గో టు హోమ్ అంటే ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒకటి రాసుకొని తర్వాత రిమూవ్ ద లాక్ అంటే ఇంటికి ఒకవేళ లాక్ వేసి ఉంటే ఆ లాక్ని ఎలా తొలగించాలనే దానికి సంబంధించి ఒక పాయింట్ రాసుకోవడం జరిగింది. టేక్ ద మనీ అంటే ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఎలా తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక కీప్ ఇన్
గాడ్ వేర్ అనే దానికి సంబంధించి కూడా డేర్ అని చెప్పేసి కూడా రాసుకోవడం జరిగింది. క్లోజ్ ద డోర్ అని చెప్పేసి కూడా రాసిన, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ పెట్టుకొని డబ్బులన్నీ కూడా తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చే విధంగా కటింగ్ విత్ నైఫ్ అంటే ఎవరైనా అడ్డుకుంటే వారిని కత్తితో పొడవడానికి కోసం కూడా అతను కత్తి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా అతను రాసుకున్నట్టుగా ఇక్కడ అమలు చేశాడు. ఆ తర్వాత పక్కాగా బయటికి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకకుండా, ఎందుకంటే ఆ పోలీసులు అనేక రూమ్లోకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ప్రయత్నించారు, కానీ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ బాబు ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఏమైనా ఉన్నాయా, లేదంటే చేతులకు కూడా గ్లౌజులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళాడా, ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఆ రూమ్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్కి బాబు ఫింగర్ ప్రింట్స్కి కూడా మ్యాచ్ అయి ఉంటుంది. ఒకవేళ అతను చేతులకి గ్లౌజులు ఇట్లా వేసుకోకుండా ఉంటే అక్కడ డోర్ పట్టుకోవడం, ఆ పాపని పట్టుకోవడం, ఇవన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఈ హత్య వ్యవహారం చూస్తుంటే కనుక ఒక్కొక్క అంశాలు విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే మరి ఈ బాలుడు నిజంగా మర్డర్ చేసిన తీరు కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది. చాలా ఘోరమైనటువంటి హత్య ఇది. ఒక్కొక్క ప్రణాళిక పేపర్పై పెట్టి మరీ చేసుకుంటాడంటే ఈ మొత్తం వ్యవహారానికి మళ్ళీ చాలా స్టోరీల్లో మనం సురేష్ ఒకసారి డిస్కస్ చేసినప్పుడు ఈ మొత్తం వ్యవహారాలకు కూడా సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీయే హత్యలకు లేదా నేరాలకు పురిగొల్పుతున్నాయి. చాలా పక్కాగా దాన్ని వాడుకొని ఇలాంటి నేరపూరిత ఆలోచనలు, నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కోణంలో మనం కనుక ఆలోచిస్తే ఇదే కనుక వాస్తవం అయితే, ఇదే కనుక కంప్లీట్గా ఖచ్చితంగా నిర్ధారించబడితే కనుక ఇక్కడ సోషల్ మీడియా అనేది, అలాగే ఈ మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏ రకంగా ఈ నేరపూరిత ఆలోచనలకు దోహదం చేస్తుందంటే ఏం చెప్పగలుగుతాం మనం? అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాని మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు అనే దానికి ఇదే నిదర్శనము. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మంచి తీసుకోవాలి, కానీ చెడునే ఎక్కువగా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి ఏ మర్డర్ కేసు చూసుకున్నా సోషల్ మీడియా ద్వారానే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ వీడియోస్ చేసి అందులో అప్లోడ్ చేయడం, కొన్ని హత్యలలో చూసినాం మనం. మెయిన్ ఆ వీడియోస్ కూడా కొన్ని హత్యకు కారణమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన హత్యను ఎలా చేయాలి, ఒకవేళ హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి సినిమా క్లిప్పింగ్స్ కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా అంటే బ్రౌజ్ చేస్తుంటే అక్కడ కనబడుతూ ఉంటాయి. వీటన్నిటినీ ఒక పెద్ద వయసు వచ్చిన వారు చూసి చేస్తారంటే అదొక అనుకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు ఇంత దారుణంగా ఒక స్కెచ్ వేసుకొని దొంగతనం చేసి అక్కడ అడ్డుకుంటే కత్తితో పొడిచి మళ్ళీ పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలనే ఒక పక్కా ప్లాన్తోని తను ఒక పేపర్పై రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి 5 రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడంటేనే పోలీసులే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. చాలామంది చిన్న పిల్లల నుంచే సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచే పిల్లలు ఫోన్ వాడుతున్నారు. ఫోన్ ఇవ్వకుంటే అన్నం తినని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఫోన్ చూపిస్తూనే అన్నం తినిపిస్తే తినే పరిస్థితులు ఈ రోజులలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే చిన్నపిల్లలు చిన్నప్పటి నుండే ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ఎక్కువ, అంటే ఇంకా పెద్దగా ఉన్న వారికంటే చిన్న ఎక్స్క్లూజివ్ గా ఆ పిల్లాడు రాసిన లెటర్ దొరికింది. పిల్లాడు రాసిన లెటర్ లో ఏముందో నేను మీకు ఇప్పుడు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వ్యూవర్స్ అందుకు కూడా గో హోమ్ అండ్ టేక్ ఏ గ్యాస్ అండ్ టేబుల్ అంటూ రాశాడు. అండ్ టెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ home. Next keep gas on its stage and leak the gas and come out of home and lock it. Yeah, oh my god, enta professional ga enta pakka ga ఇంట్లోకి వెళ్ళాలి, దొంగతనం చేయాలి, గ్యాస్ ఓపెన్ చేయాలి, అలాగే వీలైతే కత్తిని ఉపయోగించి అది ఓపెన్ కాకపోతే కట్ చేయాలి, కంప్లీట్గా గ్యాస్ను లీకేజ్ చేయాలి, దొంగతనం చేసి బయటపడే ముందు డోర్ లాక్ చేసి రావాలి, లోపల గ్యాస్ ఓపెన్ చేసి బయట నుంచి లాక్ చేసుకొని రావాలి. ఎంత దారుణమైన ఆలోచనలు అంటే ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. విద్యార్థి దశలోనే ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నారా? నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తే ప్రయత్నం చేస్తున్నాను. ఆ పిల్లోడు రాసిన ఇంగ్లీష్ ప్రకారం నేను మీకు చదివి వినిపిస్తాను. గో హోమ్ అండ్ టేక్ ఏ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. నెక్స్ట్ కట్ విత్ నైఫ్.
After cutting the lock, take money and lock for home. Next, keep gas on its stage and leak the gas and come out of home and lock it. Mission done. ఓ మై గాడ్ ఏంటి ఇంత దారుణంగా ఒక మిషన్ డాన్ అంటూ ఇంత క్లియర్గా రాసుకున్న వ్యవహారం. ఇదంతా ఒక బ్లూ ప్రింట్, పక్కా ప్రొఫెషనల్గా, పక్కా ప్రణాళికాబద్ధంగా ఒక బాలుడు ఇంతటి ఘోరమైన హత్యకు ప్లాన్ చేశాడంటే నిజంగా మీరు నమ్ముతారా? ఒక బాలుడు, ఒక 10వ తరగతి చదువుతున్న ఒక టీనేజర్ ఇంత దారుణమైన హత్యకు ప్లాన్ చేశాడంటే మీరు నమ్ముతున్నారా? బట్ ఇది నమ్మాల్సిన నిజం. ఎస్, ఇది నిజమే. పక్కా పోలీసుల విచారణలో అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్క అంశాన్ని చదువుతుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది.